సీత, బుల్లబ్బాయి గారు వచ్చాడు. స్టార్ట్ చేయి. నన్ను ఆపకండి అన్నయ్య, నన్ను ఆపకు, నన్ను ఆపకన్నయ్య. సీత, ఇలా చచ్చిపోవడం వల్ల నీ సమస్య తీరిపోతుందా? అన్నిటికీ చావే పరిష్కారం కాదు. లేదన్నయ్య, లేదు, నేను చచ్చిపోవాలి. లేదన్నయ్య, లేదు, నేను బ్రతకూడదు, నేను చచ్చిపోవాలి. నేనెవరి కోసం బతకాలి? ఏమని బతకాలి? నన్ను ప్రేమించానని మోసం చేసి ఆ బుల్లబ్బాయి ఇప్పుడు నాకే సంబంధం లేదు అంటున్నాడు. ఇప్పుడు నేనెవరి కోసం బ్రతకాలన్నయ్య? ఇప్పుడు నా కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రి ఎవరని అడిగితే ఈ సమాజానికి ఏం చెప్పాలన్నయ్య? అందుకే నేను చావాలని నిర్ణయించుకున్నాను. నేను చచ్చిపోతాను, నన్ను ఆపకండి. లేదమ్మా, ఆవేశపడకు. బుల్లబ్బాయితో నేను మాట్లాడతాను. మీ ఇద్దరి పెళ్లి నేను జరిపిస్తానమ్మా. లేదన్నయ్య, ఆ బుల్లబ్బాయి ఇంత నీచంగా ప్రవర్తిస్తాడని నేను కల్లో కూడా అనుకోలేదు. వాడికి నన్ను పెళ్లి చేసుకునే ఉద్దేశమే లేదు. ఈ సమాజం నన్ను హేళనగా చూస్తుంటే తట్టుకుని చూసే శక్తి నాకు లేదు. అందుకే నేను చచ్చిపోతానన్నయ్య. సీత, వద్దమ్మా. సీత, సీత, ఎంత పని చేసావమ్మా? సీత, అనవసరంగా నీ ప్రాణాలు తీసుకున్నావు కదా. సీత, 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 ఎంత పని చేసావమ్మా? అన్నయ్య, నా చావుతో ఆ నీచుడికి శిక్ష పడాలి. వాడి వల్ల ఇంకొక ఆడపిల్ల జీవితం నాశనం కాకూడదు. వాడికి శిక్ష పడేలా చేస్తానని నాకు మాటివన్నయ్య, నాకు మాటివన్నయ్య. ఆ నీచుడికి ఎలాగైనా ఉరి వేయిస్తానని నాకు మాటివన్నయ్య. మాటిస్తున్నానమ్మా, మాటిస్తున్నాను. సీత, ఇక్కడ ఎవరూ లేరు. నేనే కొంచెం ఓవర్ చేసి ఈ రఘురామ్ గారిని మాయ చేసి ఈ కేసు నా మీద పడకుండా చేసుకోవాలి. సీత, 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 ఎంత పని చేసావు సీత, ఎంత పని చేసావు. నేను నిన్ను అర్థం చేసుకునే లోపే నువ్వు ఈ లోకాన్ని దాటి వెళ్ళిపోయావా సీత. నువ్వు బతుకుంటే మనం పెళ్లి చేసుకుని పిల్లలతో హ్యాపీగా కలిసి ఉండేవాళ్ళం కదా సీత. సీత, సీత, చాలురా నీ నాటకాలు, చాలు. నీ వల్ల ఒక నిండు ప్రాణం బలైపోయిందిరా. నేను ప్రేమించిన అమ్మాయి, తన కడుపులో పెరుగుతున్న బిడ్డ, ఇద్దరు ప్రాణాల్ని పొట్టలు పెట్టుకున్నావు కదరా. ఛీ, ఛీ, దుర్మార్గుడా. అన్నయ్య, సీత, అన్నయ్య, సీత ఇంత పనిచేస్తుందని కల్లో కూడా ఊహించలేదు. అన్నయ్య, జరిగిందేదో జరిగిపోయింది. ఇక్కడెవరూ లేరు కాబట్టి ఈ శవాన్ని ఎక్కడైనా పడేసి వెళ్ళిపోతామన్నయ్యా. ఈ కేసు నా మీదకి రాకుండా ఉంటుంది. నువ్వు అసలు మనిషివేనా? నీ కంటికి నేను ఎలా కనబడుతున్నాను? నువ్వు చేసే పాప పనులకి నేను అండగా నిలుస్తాను అనుకున్నావా? నీకు శిక్ష పడాలనేదే సీత చివరి కోరిక. చట్టం నుంచి నువ్వు తప్పించుకోలేవురా. నీకు తప్పకుండా శిక్ష పడి తీరుతుంది. అన్నయ్య, ఇప్పుడు ఇది ఎవరు చూడలేదు. సీత చావుకి నేనే కారణం అనడానికి సాక్ష్యం నీ చేతుల్లోనే ఉంది. అది నాకు ఇచ్చే అన్నయ్య. ఈ ఒక్కసారి నన్ను క్షమించన్నయ్యా. ఎవరు సంబంధం లేని అమ్మాయి గురించి
నాకు శిక్ష పడేలా చేస్తావా అన్నయ్య? లేదు, తప్పు చేసే నీకు శిక్ష పడాల్సిందే. ఇది అమ్మాయికి నేను మాటిచ్చాను. కఠినమైన శిక్ష పడేలా చేస్తాను. అదిగో ఎస్ఐ గారు కూడా వచ్చారు. రండి ఎస్ఐ గారు, రండి. ఎవర్రా ఈ అమ్మాయి చావుకి కారణం? క్షమించండి ఎస్ఐ గారు, వీడు నాకు వరుసకు తమ్ముడే అయినా ఈ అమ్మాయి చావు కారణం వీడే. ఈ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడు. అందుకే ఈ అమ్మాయి సూసైడ్ చేసుకుంది. ఇదిగోండి, తన చావుకి బుల్లెబ్బాయే కారణం అని తను రాసుకున్న సూసైడ్ లెటర్. చదవండి, చదవండి. ఎన్నాళ్ళురా? ఇంకా ఎన్నాళ్ళు మీరు ఆడపిల్లల జీవితాలతో ఆడుకుంటారు? మీ ఆగడాలకు అఘాయిత్యాలకు హద్దే లేదా? మీ పైశాచిక ఆనందాలకి ఫుల్ స్టాపే లేదా? ఎస్ఐ గారు, మీరు కొత్తగా వచ్చారా? నేను మిమ్మల్ని ఎప్పుడు చూడలేదే. ఎరా, నువ్వేమైనా నాకు సుపీరియర్వా? నేను డ్యూటీలో జాయిన్ అయ్యే ముందు నేను నీకు రిపోర్ట్ చేయాలా? అంత నెట్వర్క్ ఉందా నీకు? అయిపోయావురా నువ్వు నా చేతిలో. నా గురించి నీకు తెలియాలా? చెప్తాను విను. 1981 కొండవీడు ప్రాంతంలో అరాచకాలు సృష్టించిన ఎంతో మంది నేరస్తులని గడగడలాడించిన కొండవీటి సింహం. 1994 బొబ్బిలి గడ్డపై ప్రజలని దోచుకుంటున్న పశుపతిని పంచాయతీకి ఈడ్చి పంచ ఓడదీసిన బొబ్బిలి సింహం. 1999 వీర రాఘవ ఫ్యాక్షన్ పంజా నుంచి రాయలసీమని కాపాడిన సమరసింహం. 2004 విజయవాడని తన గుప్పట్లోకి తీసుకున్న ధర్మభిక్షుకి దడ పుట్టించిన లక్ష్మీ నరసింహ. 2010 విజయనగర ప్రజలని వీరకేశవుడి నుంచి కాపాడిన సింహం. ఆ సింహాల ఫ్యామిలీ నుంచి మొట్టమొదటిసారి యూనిఫామ్ వేసుకున్న డైనమిక్ లేడీ టైగర్ రా నేను. ఇప్పటికన్నా తెలిసిందా నేనేంటో, నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటో? మేడం, మేడం, నా పేరు బుల్లెబ్బాయ్, తన పేరు సీత. మేమిద్దరం ప్రేమించుకున్నాం. అనుకోకుండా శారీరకంగా కలవాల్సి వచ్చింది. దాంతోనే తనకి కడుపు వచ్చింది. ఇప్పుడు తన కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రి నేనే. కానీ వీళ్ళ స్థాయి వేరు, మా స్థాయి వేరు. అందుకే దీన్ని కొడలుగా చేసుకోవడం మా నాన్నకి ఇష్టం లేదు. నేను కూడా ఒప్పుకోలేదు. దాని కారణంగానే ఇది ఇలా సూసైడ్ చేసుకుంది. సీత, తన నోటితో తనే ఒప్పుకున్నాడు. మీరే విన్నారు కదా. చెప్పరా, ఇప్పుడేం చేద్దాం?
మేడం వీళ్ళంతా అబద్ధం చెప్తున్నారు. ఈ అమ్మాయికి నాకు ఎటువంటి సంబంధం లేదు మేడం. మా నాన్నకి చెప్తా. ఇప్పుడు ఎలాగో ఇది బతికే ఉంది, నా మీద ఏ కేసు అవ్వదు. ఏ పోలీసుడికి నేను ఏమీ చెప్పలేదని చెప్తా. సాక్ష్యం ఏంటి? రే బుల్లెబాయ్, నువ్వు ఇలాంటి తెలివితేటలు ప్రదర్శిస్తావో నాకు ముందే తెలుసురా. అందుకే సీతకి నీకున్న సంబంధం గురించి నువ్వు చెప్తుంటే వీడియో తీశాను. ఇప్పుడు తన కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రి నేనే. నీ నోటితో నువ్వే ఒప్పుకున్న సాక్ష్యం. ఇప్పుడు దీని నుండి నువ్వు తప్పించుకోలేవు. సీతకి నీకు పెళ్లి జరగటం ఖాయం. నేనే జరిపిస్తాను. వెదవనాయనా, నేను అప్పటికీ నెత్తి నోరు బాదుకు చెప్తూనే ఉన్నాను. ఒరేయ్, ఆ రఘురామ్ గారు తెలివైన వాడు. నేను లేని టైం చూసి నీ మీద ఏదైనా ప్లాన్ చేస్తాడు. నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ సీతకి నీకు సంబంధం ఉన్న విషయం బయట పడకు అని. సంబంధం లేనట్టుగానే ఉండ్రా అన్నాను. కానీ నువ్వేం చేశావు? ఆ సీత కడుపుకి కారణం నువ్వేనని ఒప్పుకుని సాక్ష్యం వాడి చేతిలో పెట్టొచ్చావు. ఎదవన్నారు ఎదవా అని. నాకేం తెలుసు నాన్న వాళ్ళు ఇంత నాటకం ఆడతారని? పైగా వీడియో తీస్తారని నేను ఏమైనా కలగన్నానా? ఒరేయ్, ఎప్పుడు ఏ ఎదవ పని చేసినా దాని నుంచి తప్పించుకునే ఎదవ తెలివితేటలు ఉంటేనే చేయాలరా ఎదవా. రేయ్, దానం జనం ముందు చేయాలి, పాపం పక్కవాడికి కూడా తెలియకుండా చేయాలి. కానీ నువ్వు తెలిసేటట్టు చేశావు. ఎవరికైతే చిక్కకూడదో వాడి చేతిలోనే సాక్ష్యం పెట్టొచ్చావు. రేయ్, ఇప్పుడు మనకున్నది రెండే రెండు దారులు. ఒకటి సీతను పెళ్లి చేసుకోవటం, రెండు దాన్ని చంపేయటం. చంపడమా? చంపడం ఏంటన్నా? చంపడం అంత ఈజీనా? అసలు ఆ సీత రఘురామ్ గారితో చేతులు కలిపింది. ఇందులో ఎస్ఐ కూడా తలదూర్చింది. పైగా నాకు వార్నింగ్ కూడా ఇచ్చింది నాన్న. ఎస్ఐయా? ఏ ఎస్ఐరా? నాన్న, మన ఊరికి కొత్తగా లేడీ ఎస్ఐ వచ్చింది. ఆవిడే నాకు వార్నింగ్ ఇచ్చింది. నువ్వేదో ఒక ఐడియా చెప్పు నాన్న. ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు నాన్న. ఒరే బుల్లెబ్బాయ్, ఇప్పుడు ఒక పని చేద్దాం. ఏంటన్నా? ఆ సీతని లేపేసి ఆ నింద రఘురామ్ గాడి మీద మోపుదాం. ఎలాగూ ఈ మధ్య సీత రఘురామ్ గాడిని కలుస్తుంది. పైగా వాడు దాన్ని మన ఇంటికి కూడా తీసుకొచ్చాడు. గుట్టు చప్పుడు కాకుండా దాన్ని లేపేసి ఆ కేసులో వాణ్ణి ఇరికించామంటే ఒక్క దెబ్బకి రెండు పెట్టాలు. భలే ఐడియా ఇచ్చావు నాన్న. ఎప్పుడు ఎక్కడ? నేనేమైనా పంతుల్నంట్రా? పెళ్లి ముహూర్తాలు ఏమైనా పెడుతున్నానా? ఏ తేదీ ఏ సమయం అని చెప్పడానికి? ఇది చావు ముహూర్తం రా. కాస్త ప్లాన్ చెయ్యాలి. రండి లాయర్ గారు, కూర్చోండి. అత్తయ్య గారు, అత్తయ్య గారు, లాయర్ గారు వచ్చారు. నమస్కారం పార్వతమ్మ గారు. నమస్కారం, కూర్చోండి. ఆస్తి పత్రాలు సిద్ధం చేశారా? రెడీ చేసి ఉంచానమ్మా. అమ్మా, మీరు చెప్పినట్టుగానే మీ యావదాస్తిలో సగం మీ మనవడు రఘురామ్ గారి పేరు మీద, మిగతా సగం ముగ్గురు పిల్లల పేరు మీద, ఒక 25 ఎకరాలు వెంకటరత్నం గారి పేరు మీద పత్రాలు రెడీ చేశానమ్మా. వెంకటరత్నం గారి పేరు మీద రాసిన 25 ఎకరాలు మాత్రం
ప్రస్తుతానికి వాళ్ళు కౌలుదారులుగానే కొనసాగించబడతారు. మీ తదనంతరం వాళ్ళకి పొలం దక్కుతుందని పేపర్లో రెడీ చేశానమ్మా. మీరొక సంతకం పెడితే అయిపోతుంది. అలాగే లాయర్ గారు. ఇదిగో అమ్మా. పెద్దమ్మా, ఆస్తి పంపకంలో మీ నిర్ణయం ఇదేనా? అలా ఎందుకు అడుగుతున్నావురా? ఇంతకు ముందు మనం అనుకున్నదేగా. ఇన్నాళ్ళు ఈ ఆస్తిని కాపాడుకుంటూ వచ్చాం. అందులో మీ శ్రమ ఎంతుందో మా శ్రమ కూడా అంతే ఉంది. అలాంటిది ఇప్పుడు మా మొహాన 25 ఎకరాలు పడేసి మీ తదనంతరం అని ఒక లిటికేషన్ పడేస్తేలా? పెళ్లిడికి వచ్చిన కొడుకున్నాడు, రేపు పిల్లనిచ్చేవాడు నీకు ఆస్తి ఎంత ఉంది అంటే ఏమని చెప్పుకోగలం? అది నీకు ఇప్పుడు గుర్తుకొచ్చిందా వెంకటరత్నం? నీ కొడుకు పెళ్లిడికి వచ్చాకే గుర్తుకొచ్చిందా నీకు ఆస్తి లేదు అని? ఏమన్నావు? నా ఆస్తిని నువ్వు కాపాడుకుంటూ వచ్చావా? అందులో నీ కష్టం కూడా ఉందా? ఇల్లు వాకిలి లేకుండా రోడ్డున పడ్డ మిమ్మల్ని నేను చేరదీశాన్రా. ఇన్నేళ్లు ఏ ఇబ్బందులు పడకుండా అన్ని వసతులు కల్పించి ఏ లోటు రాకుండా నేనే సాకుతున్నాన్రా. ఏనాడైనా పొలానికి వెళ్ళావా? నువ్వు ఇటున్న పుల్ల తీసి అటు వేశావా? కష్టపడకుండా ఆస్తులు ఎలా వస్తాయి వెంకటరత్నం? మీరు నా ఆస్తులు పెరగడానికి ఎలాంటి కృషి చేయలేదు. కష్టపడి కరగదీశారు అంతే. అంతేలే పెద్దమ్మా, వీడు వచ్చిన దగ్గర నుంచి నువ్వు పూర్తిగా మారిపోయావు. వీడు రాకముందు మమ్మల్ని సొంత మనుషుల్లా చూసుకునేదానివి. ఇప్పుడు వీడు వచ్చాడని మమ్మల్ని పరాయి వాళ్ళని చేసి మాట్లాడుతున్నావు, అంతేగా? పరాయి వాళ్ళ నాన్నమ్మ అనుకుని ఉంటే మీరు ఇంట్లోనే ఉండేవాళ్ళు కాదు బాబాయ్. మీరు చిన్నప్పటి నుంచి నీ కొడుకుకి పెళ్ళిడు వచ్చేంత వరకు మిమ్మల్ని పెంచి పోషించారంటే పరాయి వాళ్ళు అనుకుని కాదు, మనవాళ్ళు అనుకుని. నా అని మీరు అనుకోవట్లేదు కానీ నానమ్మ కాదు. నానమ్మ, అయినా ఈ మాటలు నాకు కూడా ఇష్టం లేదు నానమ్మ. ఏమైంది నాన్న? ఎందుకలా అంటున్నావు? లాయర్ గారు, మొత్తం ఆస్తి నా పేరు మీద రాయండి. అనుకున్నాను రా, నువ్వేలాంటి ఫిట్టింగ్ ఏదో పెడతావని అనుకున్నాను. పెద్దమ్మా, చూసారా వీడి బాగోతాం? వీడి నిజ స్వరూపం చూసారా? ఇప్పటికైనా అర్థమైందా? వీడు మన రఘురాం కాదు అని అర్థమైందా? ఏంటేంటి? మొత్తం ఆస్తి నీ పేరు మీద రాయాలా? ఆస్తి అంతా పట్టుకుని నువ్వు జంప్ అయిపోతే మేము రోడ్డు మీద పడి అడుక్కు తినాలా? నానమ్మా, మేము ఇన్నాళ్ళు చెప్తే నమ్మలేదు కదా. ఇప్పుడు చూడు, ఇప్పటికైనా అర్థమైందా? వీడు మన రఘురాం అన్నయ్య కాదు. ఆస్తి కోసం వీడి ఇంటికి వచ్చాడు. ఇన్ని రోజులు నీతో మంచిగా ఉన్నాడు. ఆస్తి మొత్తం తన పేరు మీద రాయమంటున్నాడు. ఇప్పుడు ఆస్తి అంతా తన పేరు మీద రాయగానే ఇంట్లోంచి జంప్ అయిపోవాలని చూస్తున్నాడు నానమ్మా. నోరు ముయ్యండ్రా. ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నారు మీరు? ఏమనుకుని మాట్లాడుతున్నారు? ఇంకొక్కసారి వాడు నా మనవడు కాదనే మాట మీ నోట్లోంచి వచ్చిందంటే మీ ఇద్దరిని చంపి పారేస్తాను. వాడు నా మనవడు, నా రక్తం. అంటే ఇప్పుడు ఆస్తి మొత్తం వాడి పేరు మీద రాసేస్తానంటావా? ఆస్తేంట్రా, వాడు అడగాలే గాని నా ప్రాణాలైనా లెక్క చేయకుండా ఇచ్చేస్తాను. వాడేంటో మీ అందరికీ తెలియకపోవచ్చు కానీ నాకు తెలుసు. మీరెవ్వరూ వాణ్ణి నమ్మకపోవచ్చు కానీ నేను నమ్ముతాను. లాయర్ గారు, నా మనవడు చెప్పినట్టు ఆస్తి మొత్తం వాడి పేరు మీదే రాయండి. వెంకటరత్నానికి ఇస్తానన్న 25 ఎకరాలు కూడా ఇవ్వను. అది కూడా వాడి పేరు మీదే రాయండి. అలాగే పార్వతమ్మ గారు, ఆస్తి మొత్తం మీ మనవడు రఘురాం పేరు మీద రాయించి వీలునామా తీసుకొని వస్తాను. మంచిది లాయర్ గారు. వస్తానమ్మా. అది కాదు పెద్దమ్మా, ఇంకొక మాట మాట్లాడితే మిమ్మల్ని నడి రోడ్డు మీద నిలబెట్టి మాట్లాడాల్సి వస్తుంది. వెళ్ళండి.
నానమ్మ, ఇప్పుడు నేను తీసుకున్న నిర్ణయం నీకేమన్నా తప్పనిపిస్తుందా? రఘు, ఈ ఆస్తి ఏంట్రా? చెప్పానుగా, నువ్వు అడగాలే కాని నా ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ఇస్తాను. ఇప్పుడు నేను ఆస్తిని నా పేరు మీద రాయించుకోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయి నానమ్మ. నేనిప్పుడు అవి ఏంటి అని అడగను నాన్నా. నువ్వు అనుకున్న విధంగానే చెయ్యి.